ఆత్మకూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకి కృషి చేస్తున్న ఆత్మకూరు సీఐ గంగాధరరావు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ కొరబడటంతో వాహనదారులు పాదచారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆత్మకూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు దృష్టి సారించిన ఆత్మకూరు సీఐ గంగాధరరావు స్థానిక ఎస్ఐ జిలాని పట్టణంలోని షాపు యజమానులు పరిధి దాటి వ్యాపారాలు కొనసాగిస్తూ రాకపోకలకు అంతరాయం సృష్టిస్తున్న నేపథ్యంలో షాపు పరిధి దాటి రానివ్వకుండా కట్టడి చేశారు। ఈ సందర్భంగా గంగాధరరావు మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ రద్దీగా ఉన్న ప్రాంతాన్ని గుర్తించి అక్కడ వాహన నిలిపి క్రమబద్ధీకరణకు ట్రయల్ రన్ ప్రారంభించామని ఉన్నతాధికారులతో చర్చించి ఆత్మకూరు పట్టణంలో పూర్తిగా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టనున్నట్లు తెలిపారు। ఆత్మకూరు పట్టణంలో రోజుకు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఈ విషయాన్ని ఆత్మకూరు డిఎస్పీ గారు అట్లానే మన స్థానిక మంత్రివర్యులు శ్రీ ఆనవ రామారెడ్డి సార్ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడైతే ఖాళీ ప్రదేశాలు ఉన్నాయో అక్కడ సెంటర్ పార్కింగ్ ఏమని సార్ యొక్క ఆదేశాలు ఉన్నాయి। ఈ విషయాన్ని మా ఎస్పీ సార్ కృష్ణకాంత్ ఎస్పీ సార్ దృష్టికి తీసుకెళ్ళి అట్లానే స్థానిక మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడి రెండు వైపులా ఎక్కువ వెడల్పు ఉండి మధ్యలో డివైడర్ లేని దగ్గర సెంటర్ పార్కింగ్ అనుమతిస్తూ ఏర్పాట్లు ట్రయల్ రన్ తయారు చేస్తున్నాము। దీనిలో భాగంగా మహాలక్ష్మమ్మ చెట్టు దగ్గర మహాలక్ష్మమ్మ సెంటర్లో ఈరోజు స్టార్ట్ చేశాము। చూడడానికి చాలా బాగుంది। సుమారుగా రెండు వైపులా కూడా ఒక 50-60 షాపులు ఉన్నాయి। ఆ షాపులకు వచ్చేవాళ్ళు కానీ షాపు ఓనర్ల బళ్ళు కానీ ఆ సెంటర్ పార్కింగ్ చేసుకోవటం వలన రోడ్డు రెండు వైపులా కూడా చాలా విశాలం అయిపోయి రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా రవితేజ కళ్యాణ మండపము అటు వెళ్ళేదానికి కానీ అక్కడి నుంచి వచ్చేటి టౌన్లోకి ఎంటర్ అయ్యే దగ్గర కూడా ఎక్కడ కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ అనేది లేకుండా కూడా ఏర్పాటు చేసిన దానిలో భాగంగా మా ఆత్మకూరు ఎస్ఐ జిలాని గారు నేను మా స్టాఫ్ అందరూ కూడా ఒక ప్రయోగాత్మకంగా ఈరోజు దాన్ని పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని చేస్తున్నాము। దీనిలో ఇంకొక 2-3 రోజులు కూడా ట్రయల్ రన్ చూసి బాగుందనిపించి దాన్ని ఫిక్సప్ చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాన్ని పార్కింగ్ ప్లేస్గా చేస్తాము। అట్లానే ఇంకా మరికొన్ని కూడా అక్కడ ఆత్మకూరు పట్టణంలో ఈ ట్రాఫిక్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడున్న ఖాళీ స్థలాలన్నీ కూడా వెరిఫై చేసుకొని మున్సిపల్ వారి అనుమతితోటి పెద్ద పై అధికారుల అనుమతితోటి వాటిని కూడా పార్కింగ్ ప్లేస్గా మార్చాలనేది ఆత్మకూరు పోలీస్ శాఖ యొక్క ఉద్దేశం। దీనికి ప్రజలందరూ కూడా సహకరించి షాపింగ్లో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ మధ్యలో రోడ్డు మధ్యలో పార్కింగ్ చేసుకొని వాళ్ళ పనులు పూర్తి అయిపోయిన తర్వాత వాహనాలు తీసుకెళ్ళిపోతే మీరు కూడా పోలీసు వారు సహకరించినట్లు అవుతుంది, టౌన్ ట్రాఫిక్ సహకరించినట్లు ఉంటుందని పోలీస్ శాఖ తరఫున తెలియజేస్తున్నాము। థ్యాంక్ యూ।